భారీగా పెరగనున్న ఐఐటి ఫీజులు. దేశంలో ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం బీటెక్ ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐఐటీల్లో వసూలు చేస్తున్న రుసుములు, విద్యార్థులపై చేస్తున్న వ్యయం తదితర అంశాలపై అధ్యయనం చేసి కొత్త ఫీజులపై నివేదిక అందజేయాలని కేంద్ర విద్యాశాఖ దాదాపు 2 నెలల క్రితం ఐఐటి బొంబాయి, ఇండోర్, తిరుపతి డైరెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేసింది. చివరిసారిగా 2016లో ఐఐటి ఫీజును 90,000 నుంచి 2 లక్షలకు పెంచారు. మళ్లీ 8 ఏళ్ల తర్వాత ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించింది. ఈసారి కూడా 50% పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దేశంలో 23 ఐఐటీలు ఉండగా వాటిలో గతేడాది 17,600 వరకు బీటెక్ సీట్లున్నాయి. కౌన్సిలింగ్ సమావేశంలో తుది నిర్ణయం జరుగుతుంది. ఐఐటీల్లో వసూలు చేయాల్సిన ఫీజులను సిఫారసు చేయాలని కేంద్రం కమిటీని ఆదేశించింది. ప్రస్తుతం దీనిపై కమిటీ చర్చలు కొనసాగిస్తుంది. గతంలో 2013లో 50,000 ఉన్న ఫీజు 90,000కు పెంచారు. మళ్లీ 2016లో ఒకసారి పెంచారు. ఇప్పుడు 8 ఏళ్లు పూర్తయినందున ఆదాయ వ్యయాలను పరిశీలించి కొత్త ఫీజులను నిర్ణయించాలని కేంద్రం భావిస్తుంది. కనీసం 50% పెంచినా ఫీజు 3 లక్షలు అవుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి కొన్ని నెలల ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి చైర్మన్గా ఐఐటి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తారు. అన్ని ఐఐటీల డైరెక్టర్లు, ఏఐసిటిఇ, యుజిసి చైర్మన్లు సభ్యులుగా ఉండే ఈ సమావేశంలో ఐఐటీలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.